సృష్టిలో నువ్వు ఎవరు? నీ పుట్టుకకు కారణం ఏమిటి? మిత్రమా, దీని వెనుక ఒక రహస్యం ఉంది. ఈ రహస్యాన్ని తెలుసుకో. ప్రతి మనిషి జీవితం యొక్క అసలు ఉద్దేశం మనిషి తనను తాను తెలుసుకోవడం, సత్యం వైపు తన జీవితాన్ని సాగించడం. ఇలా జరగాలంటే ప్రతి క్షణం నేను ఎవరు, నేను ఏం చేస్తున్నాను అనే ఎరుకతో వర్తమానంలో జీవించాలి. నేను ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే అలజడిలో ఉన్న మనసును ప్రశాంత స్థితికి చేర్చాలి. అప్పుడు మాత్రమే నేను అనే స్థితిని అర్థం చేసుకోగలవు. మనిషి ఈ భూమిపై జన్మ తీసుకున్నది ప్రతి క్షణాన్ని సంతోషంగా, ఆనందంగా జీవించడానికి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ మనిషి ఎన్నో రకాల గుర్తులను తనకు ఆపాదించుకుంటూ అదే నేను అని భావిస్తూ ఒక భ్రమలో జీవిస్తున్నాడు. నేను డాక్టర్ని, నేను ఉద్యోగిని, నేను తండ్రిని, నేను శరీరాన్ని అని ఇలా అనేక పేర్లు, అనేక పాత్రలు తన మీద వేసుకుని అవి లేకపోతే తాను లేనంటే అని భావిస్తున్నాడు. మనిషి ఇలా తన మనసు ఆడిస్తున్న ఈ ఆటలో బందీ అయిపోయాడు. ఆలోచనలు వస్తున్నాయి, భావాలు మారుతున్నాయి, కోరికలు పుడుతున్నాయి. ఇవన్నీ చూసి అదే నేను అని నమ్మేస్తున్నాడు. మనసు దానికి నచ్చినట్టు ఒక కథ చెబుతుంది. ఇదే నేను, నేను ఇంతే, నేను గొప్పవాడిని, నేను ఏమీ చేతకాని వాడిని అని భ్రమింపచేస్తుంది. ఇవి కేవలం కథలు మాత్రమే. కానీ మనిషి ఆ కథలలోనే జీవించడం మొదలు పెడతాడు. ఇప్పుడు మనల్ని మనం ఎరుకతో గమనిస్తూ అర్థం చేసుకుందాం. మనం పనులు చేస్తున్న చాలా సందర్భాల్లో ఆ పనులను ఆనందిస్తూ చేయలేకపోతుంటాం. పైగా చిరాకు పడుతూ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ సమయంలో మన మనసు గతంలో జరిగిన సంఘటనలతో మమేకమై మనకు జరిగిన నష్టం గురించి కానీ, కలిగిన ఇబ్బందుల గురించి కానీ పదే పదే గుర్తు చేస్తూ మనకు తెలియకుండా ఆ ఆలోచనల ప్రవాహంలో కొట్టుకునేలా చేసి మన మనసు మన నుంచి ఆనందాన్ని దూరం చేస్తుంది. ఇలా మన జీవితంలో ప్రతిరోజు అనేక విషయాలలో, అనేక సందర్భాలలో మన మనసు మనల్ని మభ్యపెట్టి భయాలకు, ఆందోళనలకు, బాధలకు గురి చేస్తుంది. కోపంతో, భయంతో, మరొకరి పట్ల అసూయతో, రగిలిపోయేలా ద్వేషాల తాలూకు జ్ఞాపకాలతో మనల్ని తన చేతిలో కీలుబొమ్మలా ఆటాడిస్తూ మన ఆనందాన్ని దూరం చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లెక్కలేనన్ని అంతు చిక్కని విషయాలతో మన జీవితంలో ఆనందాన్ని మనసు దూరం చేస్తుంది. గుర్తించు మిత్రమా, సరికాని మనసు, దాని యొక్క ప్రభావం మనకు ఏ విధంగా ఉంటుందో. ఒక చిన్న ఉదాహరణ. నువ్వు కోపంగా ఉన్నప్పుడు నేను కోపంగా ఉన్నాను అంటావు. కానీ నిజంగా కోపం నువ్వా? కోపం నీలో వచ్చి పోతున్న ఒక భావం మాత్రమే అని ఎరుకతో గమనించాలి. కోపం వచ్చి పోయింది, కానీ నువ్వు మాత్రం ఉన్నావు. అలాగే ఆనందం, బాధ, భయం ఇవి అన్నీ వచ్చిపోతుంటాయి. కానీ వాటిని గమనిస్తున్నవాడు మారడు. కానీ మనిషి చేసే తప్పు ఇదే. వచ్చిపోయే వాటిని పట్టుకుని అదే నేను అని భావించడం. ఈ భ్రమలోనే అసలు నేను మర్చిపోయాడు. మనసు ఒక అద్దం లాంటిది. అందులో ప్రతిబింబాలు మారుతుంటాయి. కానీ మనిషి ఆ ప్రతిబింబాలనే తన అసలు రూపం అనుకుంటాడు. నిజానికి నువ్వు మనసు కాదు. మనసు నుండి వస్తున్న ఆలోచనలు నువ్వు కాదు. ఆ ఆలోచనల యొక్క భావం నువ్వు కాదు. నువ్వు ఈ అన్నింటినీ గమనిస్తున్న సాక్షి. మనసు ఆటను గమనించడం మొదలుపెట్టినప్పుడు బంధనం తగ్గుతుంది, గమనించే శక్తి పెరుగుతుంది, సత్యం కనిపిస్తుంది. నువ్వు ఇంకా మనసు కథలోనే ఉన్నావా? అలానే బ్రతుకుతున్నావా? లే, ఇకనైనా నీ మనసు చెప్పే కథని గమనించే సాక్షిగా మారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అంటే కుటుంబంతో ఉండడం, పనిచేయడం, బాధ్యతలు నిర్వర్తించడం,
మన లోపల అహంకారం తగ్గడం, ఆసక్తి తగ్గడం, ప్రశాంతంగా ఉండడం ఇది నిజమైన మార్గం. ఇదే ఆధ్యాత్మిక జీవితం. ఇలా జీవించాలి అంటే ఎవరికి వారి ఆత్మవిచారణ చేసుకోవాలి. ఆత్మవిచారణ ధ్యానం మరియు జ్ఞానంతోనే సాధ్యమవుతుంది. నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళను మూసుకోవాలి. శ్వాస సహజంగా ఉండనివ్వాలి. నేను ఎవరు అని ప్రశ్నించాలి. ఈ నేను అనే భావం ఎక్కడి నుంచి వస్తోంది? మనసు లోపల ఒక కేంద్రంలాగా అనిపిస్తుంది. దానిపై దృష్టి ఉంచితే మనసు నెమ్మదిగా నిశ్శబ్దమవుతుంది. ఈ సాధన కొంతకాలం చేస్తే మనిషి గ్రహించడం మొదలవుతుంది. నేను శరీరం కాదు, ఆలోచన కాదు, మనసు కాదు అని, నేను గమనించే సాక్షి చైతన్యం అని తెలుసుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ద్వారా మరికొంతమందికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించబడుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన అహం బ్రహ్మస్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మన ఛానల్ ద్వారా వచ్చే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అహం బ్రహ్మస్మి. జై హింద్.